ముందుగా చికెన్ని ఇలా శుభ్రంగా కట్ చేసి నీట్గా తెచ్చుకున్న దాన్ని కడిగేసేసుకోండి ఒక 2-3 టైమ్స్. నేనైతే కొంచెం సాల్ట్ వేసి కడిగానండి, కొంచెం జ్యూసీగా ఉంటుంది. నేనైతే స్కిన్తో తీసుకుంటున్నాను. మీరు స్కిన్ని పాన్ పెట్టుకొని 1 kg చికెన్కి ఆయిల్ని బాగా వేడవనియండి, బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ మంచి వేసుకున్నాను. వీటిని కొంచెం సేపు అలా వేగనివ్వండి. అండ్ ఇప్పుడు ఇందులోకి టమాటోస్ కూడా వేసుకోండి. నేనైతే ప్యూరీ కాదండి, ఇదిగోండి టమాటోస్ని చాపర్లు వేసుకొని తీసుకున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ ముక్కలు కాకుండా అండ్ మరీ పేస్ట్ కాకుండా తినేటప్పుడు కూడా చికెన్లోకి గ్రేవీ బాగా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల. ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు అందులో వేసేసుకుంటాం. కొంచెం బాయిల్ అయ్యేలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మనం దీనికి కావాల్సిన పదార్థాలు: చెక్క, లవంగం, 4 మిరియాలు, ఎండు కొబ్బరి, గసగసాలు అండ్ వీటన్నిటి ఇట్లా పాన్లో జస్ట్ లైట్గా అలా అలా ఫ్రై చేయండి. మార్చొద్దు ఎక్కువసేపు, జస్ట్ అలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ఇదిగోండి నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా చికెన్ని కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలాని మిక్సీలో పడదాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేపుకోండి చికెన్ని. తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వండి. మసాలా పేస్ట్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొబ్బరి ముక్కలు చిన్నగా చేసుకొని ముక్కలుగా వేసుకోండి. పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కావాలంటే పౌడర్గా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ వేసి ఇలా జస్ట్ పేస్ట్లా చేశాను. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ముందు నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్లు మీరు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోండి, చూసి వేసుకోండి. సాల్ట్ వేసినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు బాగా ఉడకనివ్వండి. చూడండి మన చికెన్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికింది. అందులో నుంచి వాటర్ చూసారా ఎలా వస్తున్నాయో. సో ఆల్మోస్ట్ అయితే నేను కారం యాడ్ చేసేసుకుంటున్నానండి. స్పూన్ని కారాన్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకోండి. కారం కూడా యాడ్ చేసాము కాబట్టి కారం పచ్చివాసన వస్తుందండి. సో అందుకని పచ్చివాసన పోయేదాకా కారం కూడా చికెన్ని కొంచెం సేపు ఉడికించుకుందాము. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఇవ్వండి యాడ్ చేసేసుకున్నాము. వాటర్ పోసేసుకొని ఆ మసాలా పేస్ట్ వేసుకుంది ఆ వాటర్ని కూడా చికెన్లో వేసేసుకోండి. వాటర్ అనేది ఎగిరిపోతాయండి కొంచెం సేపు ఉడకబెడితే. ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాము. చికెన్ అంటే కలిపేసుకున్నాం. మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి. ఇది నేను ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ అండి. ఇది కూడా నేను మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. దీన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది. కలిపేసుకున్నాం కదా. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాయిల్ చేయండి, బాగా ఉడకనివ్వండి. సరే మన చికెన్ ఆల్మోస్ట్ ఆల్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు లాస్ట్గా నేను దీంట్లోకి చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి నేను చికెన్ మసాలాని యాడ్ చేసుకున్నాను. లాస్ట్గా దాన్ని కూడా కలిపేసుకుంటున్నాను. యాడ్ చేసాము, కలిపేసుకున్నానండి. అది కూడా కొంచెం చికెన్కి పట్టేంతవరకు ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి లో ఫ్లేమ్లో మన చికెను. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను.
చూసారా చికెన్ కర్రీ అయిపోయింది. అండ్ లాస్ట్గా ఇంకొంచెం కొత్తిమీర పెంచడానికి. అండ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అండి, కంట్రీ స్టైల్ చికెన్ కర్రీ. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.